నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై ఆరోపణలు తగవు. గూడూరు, చిలుకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో వైకాపా నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ ఎస్సీ నాయకులు. పేదలు ఆరోగ్యంగా ఉండాలని వైద్య శిబిరాలు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి వైద్య సలహాలు ఇచ్చిన వైద్యులు. చేయూత అభినందనీయం. నరసింగరావుపేటలో ఉన్న బాల సదనంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మిహికా జన్మదినం సందర్భంగా పిల్లలకు చేపలు అందజేసిన ట్రస్టు ప్రతినిధులు. వైభవంగా శ్రావణ పూజలు. గూడూరులోని నారాయణమ్మ, రాజరాజేశ్వరి, మనుబోలులోని పోలేరమ్మ అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైకాపా నాయకులు అసత్య ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు సురేంద్ర తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని గమలపాలెంలో ఏర్పాటై ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీడీపీ ఎస్సీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యుడు సురేంద్ర తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకు గుర్తింపు ఇచ్చి వారి ఎదుగుదలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎంతగానో కృషి చేస్తూ ప్రోత్సహించారన్నారు. వాకాడులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఎస్సీలను ఎదగనీయడం లేదని వైకాపా నాయకులు చెప్పడం అవాస్తవమని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీలో గూడూరు నుండి 3 అవకాశం ఇచ్చారని ఇప్పటికైనా అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని వారు హితవు పలికారు. అగ్రకులాలకు చెందినవాడు కాదు, అందరికీ అందుబాటులో ఉండేవాడు. నిత్యం రాత్రనక పగులనక ఎస్సీల కోసం, పేద ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ పేద ప్రజల ఆశాకిరణంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి సునీల్ కుమార్ గారిని చూసి ఓర్వలేక, చేసే విమర్శలు లేక, ఒక దళితుడినైన నిన్నే పావుగా ఎవడో రాసిచ్చిన స్క్రిప్టు నువ్వు చదివావు, అవి ఎవరి మీద చదవాలంటే మామూలుగా అగ్రకులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీలని, వెనకబడిన తరగతుల వాళ్ళని అణిచివేసి గురి చేసే వాళ్ళ మీద మాట్లాడాల్సిన మాటల్ని అందరికీ అందుబాటులో ఉండి నిత్యం ఇది రాత్రి కూడా ఒక బిడ్డకి చదువుకి అవసరమైతే అర్ధరాత్రి, ఈ రోజున అమ్మాయి స్కూల్లో హాస్టల్లో జాయిన్ అవ్వాలా, వెళ్ళడానికి డబ్బులు లేవు, 25,000 రూపాయలు సొంత ఖర్చుతో అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో ఇల్లు దట్టి వాళ్ళని ఇచ్చి పంపించిన దాఖలా. దళితుల్ని ఎగిరానిట్లేదు, దళితుల్ని తొక్కేస్తున్నాడు అన్నారు. ఒక జిల్లాలో అట్రాసిటీ కమిటీ వేయాలంటే 7 యాక్టివేషన్లు ఉన్నాయి. అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ కూడా జిల్లా స్థాయిలో మూడు జిల్లా స్థాయి కమిటీలు, అట్రాసిటీ కమిటీలు గూడూరు నుంచే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి 3 జిల్లా స్థాయిలో పంపించాడంటే దళితులను తొక్కేస్తున్నాడనే అర్థం, ప్రోత్సహిస్తున్నాడనే అర్థం. ప్రతి ఒక్క పని కూడా సొంత మనిషిలాగా ఈ రోజున సెకండ్ క్యాడర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీ క్యాడరే. వాళ్ళ ఎత్తుపుడి సాయంకి నేను చేయగలిగింది చేస్తా. ఇంకా ఇబ్బందిగా ఉందా ఆ ఇంట్లో, ఏదన్నా ఆ పిల్లకాయలు చదువుకొని ఇబ్బంది పడుతున్నారా నన్ను అడగండి డైరెక్ట్గా అని చెప్పి లీడర్లకు చెప్పే ఏకైక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, మీరు ఎంతసేపు ఆ దూరంలో కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళ కాడికి పంచనుండి చేతులు కొట్టుకొని నిలబడే సాంప్రదాయం కావాలనుకుంటున్నారు మీరు, అంతే కదా. ఇక్కడ ఓపెన్గా ఊరు నుంచి బస్సు ఎక్కేసి రేపు మా ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్సు ఆగస్టు 10 నుంచి వచ్చేస్తుంది. గ్యాస్ 3 సిలిండర్లు 2 సిలిండర్లు డబ్బులు పడిపోయినాయి. నెక్స్ట్ వచ్చి రైతుకు కూడా కేంద్రం ఇచ్చిన వెంబటే వేసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. ఇవన్నీ ఓడ్చుకోలేక మీరు ఎంత మాట్లాడటం తప్పు.
ఇన్ని కూడా ఆలోచించి మాట్లాడే మైక్ వచ్చిందని తప్పు మాటలు మాట్లాడవద్దు. ఒక విమర్శ చేసేటప్పుడు దానికి తగ్గట్టు నీకు ఉండాలా, రీజన్ ఉండాలా. రీజన్ లేకుండా మాట్లాడితే మాత్రం తప్పు అని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పారు, 15 ఏళ్ళు ఖచ్చితంగా. ఈ సమావేశంలో వేముల సునీల్, మల్లి, గురవయ్య, శివ, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. మనుగోలు మండలం మడంనూరు గ్రామ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రోగులు సద్వినియోగం చేసుకున్నారు. మనుగోలు మండలంలోని మడంనూరు గ్రామ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండె పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేసి వైద్య సలహాలను అందించారు. ఈ వైద్య శిబిరాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు నూనె లక్ష్మయ్య తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశాలతో పేదల కోసం 2 సంస్థలు చేసిన కృషి అభినందనీయమన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా మెడికవర్ ఆధ్వర్యంలో మడంనూరు హై స్కూల్ నందు మన హై స్కూల్ సిబ్బంది, మన ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఈరోజు నేత్ర వైద్య శిబిరం మరియు మెడికవర్ ద్వారా గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు, అదేవిధంగా షుగరు, బీపీ టెస్టులు కూడా ఈరోజు మన గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. ఇది స్వర్ణభారతి టెస్టు మెడికవర్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి గ్రామాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో నియోజకవర్గంలో అంతా కూడా అవేర్నెస్ చేస్తూ పేదలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం అనేటువంటిది వాళ్ళ ప్రయత్నం ఒక గర్వనీయం. ఎందుకంటే స్వర్ణభారతి టెస్ట్ అంటేనే యువకులకు కానీ యువతులకు కానీ అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు జరపడం, అదేవిధంగా పశు వైద్య శిబిరాలు నడపడం, ముఖ్యంగా ఇక్కడికి ఉండేటువంటి నేత్ర వైద్యం సంబంధించినటువంటి కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళకి మా గ్రామం తరఫున వాళ్ళకి ఇక్కడికి ఇచ్చేసి వారు అందించినటువంటి వైద్యానికి సంబంధించిన కానీ వాళ్ళ పరీక్షలు అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. వారికి మా గ్రామం తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా మడమలూరు గ్రామంలో మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ బీపీ, షుగరు, ఈసీజీ చెక్ చేసి ఎవరికైనా అబ్నార్మల్గా ఉంటే వాళ్ళకి హాస్పిటల్ నందు ఉచితంగా మొదటి కన్సల్టేషన్ ఫ్రీగా, స్కానింగ్లు, పరీక్షలు డాక్టర్ల చేత, స్పెషాలిటీ డాక్టర్స్ చేత ఫ్రీగా చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వైద్యులు బిందు, చంద్రశేఖర్ రెడ్డి, కోఆర్డినేటర్లు అనుబాబు, రాజకుమార్, ఉప సర్పంచ్ సుధీర్, టీడీపీ నాయకులు మాసూం సాహెబ్, గుమ్మా సురేష్, ఎరగరాజు శ్రీనివాసులు, చిరుకయ్య, శరత్ కుమార్, నాగరాజు, తురకా వెంకటేశ్వర్లు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, వైకాపా హయాంలో వారికి అన్యాయం జరిగిందని టీడీపీ మండల కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి తదితరులు పేర్కొన్నారు. చిలకూరులోని జ్యోతివే బ్రిడ్జి వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాకాడులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నాయకులు మేరుగా మురళీధర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కార్యదర్శి దాసరి శైలజ, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చిట్టేటి శ్రీనివాసులు, నాయకులు మూగా శంకరయ్య, గారా హరిబాబు, గారా విక్రమాశోక్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు పాసం సునీల్ కుమార్ గురించి. దోచుకోవడం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. దోచుకోవడం అనేది గత 5 సంవత్సరాల్లో మేము చాలా చూసాం. ఎంతెంత దోచుకున్నారు, ఏందో గుట్టలుగా ఇప్పటికీ వాటిని బ్లాక్ చేసి పెట్టేసి ఉన్నారు. ఎవరెవరు దోచుకున్నదంతా దోచుకోవడం కాదు. అభివృద్ధిని గురించి మాట్లాడండి. ఏదైనా ఉంటే అభివృద్ధిని గురించి మాట్లాడండి. పాసం సునీల్ కుమార్ అంటే ఒక బ్రాండ్. గతంలో ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు, మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. పట్రా ప్రకాష్ రావు కాడి నుంచి ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా ఒక దళితుడు పోయి మాట్లాడింది లేదు. దళితుల్ని అనగదొక్కుతున్నాడు. ఇప్పటి వరకు ఏ దళితుడు పోయి ఇంతకు ముందు నీ ఎమ్మెల్యేల దగ్గరకు బాలేదు,
ఏ ఎమ్మెల్యే ఏ దళితుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి మాట్లాడే ఇది ఉండే వ్యక్తి ఒక పాసిం సునీల్ కుమార్ మాత్రమే. పాసిం సునీల్ కుమార్ని విమర్శించే అంత స్టామినా నీకు లేదు, నీకు అంత రాదు. ఇంకెప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. యువగళం కోస్టల్ ప్రాంతంలో యువగళం వచ్చింది. యువగళం వచ్చినప్పుడు ఒక్క రెడ్డి గారు కూడా లేడు అప్పుడు పార్టీలో, మొత్తం దళితులే. మేము పాలనలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందించి ప్రజల తరపున సూపర్ 6ని ఎంత సక్సెస్ఫుల్ చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అదేవిధంగా మన లోకల్లో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ఆ సూపర్ 6లు అందరికి అందేయా లేదా అని అందరూ చూసి చెక్ చేసుకొని మరి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్తో తెలుసుకొని మరి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ విఆర్ఓ ఆఫీసులు కానీ వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నారు. జనం అంతా దాన్ని చూస్తూనే ఉన్నారు. వాళ్ళు జనం అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ మధ్యలో ఎవరో పొలాలు పెట్టేవాళ్ళు నారద్దలు లాంటి వాళ్ళు వస్తారు అక్కడక్కడ రెచ్చగొట్టడం కోసం. ఇప్పుడు ఓడిపి ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరిగి ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ వైపు తిరిగిపోవాలనేసి చాలా చేస్తున్నారు. గత పాలనలో మీరు చూశారు. నిన్నటి దినము వాకాడు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన అన్న గురించి కొన్ని అనిశ్చిత వాక్యాలు చెప్పారన్నమాట. ఎందుకంటే అసలు వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు, సంక్షేమం అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి అవి రెండూ తెలియకుండానే గూడూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎవరంటే మన పాసిం సునీల్ అన్న గారు. సునీల్ అన్న గారు చేసినంత అభివృద్ధి ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు, ఇంతవరకు చేయలేదు. సో వాళ్ళకి అది తెలియడం లేదు. అది చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు ప్రతి గ్రామానికి వెళితే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి జరుగుతుంది. ఈ గూడూరు కాన్స్టిట్యున్సీ మొత్తము ప్రతి గ్రామం డెవలప్ అయి ఉండేది. ఈరోజు గ్రామానికి కావాల్సింది ఏంది? ఈరోజు ఒక వాటరు, ఒక రోడ్లు, అక్కడ ఉన్న శ్మశాన వాటికలు, వాటికి కావలసిన పరిసర ప్రాంతాల్లో ఎలా ఉండాలి ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ మన సునీల్ అన్న 2024 వచ్చిన 1 సంవత్సరం కాలంలోని ఇదంతా అభివృద్ధి జరిగింది. వాకాడు మండల జడ్పీటీసీ వారి యొక్క వైసీపీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మన గౌరవ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి మీద తీవ్రమైన పదజాలను ఉపయోగిస్తూ మాట్లాడడం జరిగింది. దానిని చిల్లకూరు మండలం తెలుగుదేశం పార్టీ మరియు ఎస్సీసీల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క వ్యాఖ్యలను వెంటనే అతను పునఃసమీక్షించుకోవాలని, అదేవిధంగా తిరిగి తీసుకుంటూ కూడా ఎమ్మెల్యే గారికి అదే ప్రెస్ ద్వారా క్షమాపణ చెప్పాలని చెప్పని కూడా చిల్లకూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఎంతో మంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినా గానీ ఇప్పటికి కూడా తన ఇంట్లో తీసుకెళ్లి ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఎస్టీ అని చూడకుండా కూర్చొని పెట్టి సగౌరవంగా వాళ్ళు చెప్పిందంతా ఆశాంతం విని వారికి మన సమక్షంలోని అధికారులు ఫోన్లు చేసి మన సమస్యను వివరించి దానికి పరిష్కారాన్ని చూపుతూ ఇప్పటి వరకు కూడా దళిత పక్షపాతిగా, బహుజన పక్షపాతిగా నిలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా గూడూరు నియోజకవర్గంలో ఉన్నారంటే అది కేవలం పాసిం సునీల్ కుమార్ మాత్రమేనని చెప్పని సగర్వంగా మేము తెలుపుకుంటున్నాము. ఎస్సీలకి ఎలా చేస్తున్నాడు, ఎలా ప్రోత్సహిస్తున్నాడు, ఎస్సీలకి ఎలాంటి పదవులు ఇస్తున్నాడు అనేది నువ్వు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నీకు ఎక్కడ తెలుస్తుంది, గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉండు. అంతేగాని నువ్వు డైరెక్ట్గా చదివేంత పరిస్థితి నీది కాదు. అంటే నిన్ను విమర్శించే స్థాయి నాది కాదో నాకు తెలీదు. అంటే నీ గురించి నాకు తెలుసుగా చెప్తున్నా. నువ్వు ఎమ్మెల్యే టికెట్కి ఆశించావు, నిన్ను ఎవరైనా సహకరించారా గూడూరులో? వైసీపీకి డబ్బుంటేనే వైసీపీ పార్టీలో గౌరవం అన్న. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేద బలహీన వర్గాలకు టీడీపీలో గౌరవం దొరుకుతుంది. వైసీపీలో తెల్ల చొక్కాయి, కాస్ట్యూమ్ కారు ఉంటేనే గౌరవం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బాలసదనంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ గోవింద్ సురేంద్ర కుమార్తె గోవింద్ మిహికా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పిల్లలకు చాపులు పంపిణీ చేసి మిఠాయిలు, చాక్లెట్లు అందజేశారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు అత్తిమంజిరి గోపాల్, పేయల రమణయ్య, పర్వతాల రమేష్, బాలసదనం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి అవకాశం మా పిల్లలందరికీ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గోవింద సురేంద్ర సార్ గారి, రేఖమ్మ గారి పెద్ద పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క పేద బిడ్డలకి పడుకోవడానికి సాపలు, బిస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పాప ఈరోజు బర్త్డే అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గోవిందు
మహిక వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నరసింగరావుపేటలో ఉన్న బాల సాధన ఉన్న హాస్టల్లో పిల్లలకు సాపలు వేయటం జరుగుతుంది. దానికి దాతగా ఇచ్చేసిన మన డాక్టర్ సురేంద్ర గారు, అలాగే రేఖమ్మ వాళ్ళ తల్లి, వారి కుమార్తె మహిక కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే ఇంకా గూడూరు మండలంలోని విందూరు గ్రామ గిరిజన కాలనీకి చెందిన ఏకుల శివ కుటుంబానికి పలువురు దాతలు చేయూత అందిస్తున్నారు. ఇటీవల శివాబి న్యూస్ లో శివ కుటుంబ దీనగాథపై కథనం ప్రసారం కావడంతో గూడూరుకు చెందిన ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకంఠి రామ్మోహన్ రావు స్పందించారు. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకంఠి రామ్మోహన్ రావు దాతృత్వంతో శివ కుటుంబానికి విందూరు గిరిజన కాలనీలో బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. హరిహర వీరమల్లు సినిమా హిట్ కొట్టిన సందర్భంగా చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు నయీం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 3 కోట్ల బడ్జెట్ తో 30 కోట్లు వసూలైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేటేటి చంద్రనీల్, చోడవరం చైతన్య, బోలా ప్రసన్న కుమార్, విజయరాయల్, గూడూరు శివకృష్ణ, హాసిన్, గణేష్, కబీర్, హనుమంతు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం విజయం సాధించిన కారణంగా మేము ఇక్కడ హాస్పిటల్ రోడ్ నందు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకుడు మొదటి నుంచి సేవా కార్యక్రమంలో మా కార్యకర్తలను అందరినీ ముందుస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మేము ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఆయన ఎంతో కష్టంగా నటించిన ఈ హరిహర వీరమల్లు చిత్రం విజయం సాధించింది. ఎందుకంటే గతంలో ఆయన 2022లో నేను చిత్రం రావాలి, కొన్ని రాజకీయ కారణాల వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఈ సినిమా ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఎవరు ఎన్ని చేసినా కానీ సినిమాను ఒకసారి చూసి మీరు రివ్యూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేగాని ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసి సినిమా ఇండస్ట్రీని మీరు నాశనం చేయవద్దని కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా పెద్దలు అజయ్ కుమార్ గారి సూచనలతో చేయడం. 3 రోజుల నుంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కాకుండా ఏకంగా మొత్తం ఇండియా మొత్తంలో ఒక వాతావరణం ఏర్పడింది. ఒక సునామీ, ఒక పండగ వస్తే ఎలాగుంటుందో ఆ జనాలని చూస్తూ ఉంటే మేము చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కలెక్షన్ పరంగా చూసుకుంటే చాలా మంది చెప్పారు పేటీఎం గాళ్ళు సినిమా అట్టుంది ఇట్టుంది అని చెప్పి. ఒకటే అడుగుతున్నాం సినిమా గురించి. ఈరోజు 300 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఈరోజు నిన్న సాయంత్రానికి 30 కోట్లు కలెక్షన్ చేసిన ఏకైక సినిమా ఏదైనా ఉందంటే మా హరిహర వీరమల్లు సినిమా. దీనికి కష్టపడిన ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, మరియు మన మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ అవార్డ్ ఘనత కీరవాణి గారికి, మరియు నిర్మాత ఏం రత్నం గారికి. గతంలో ఏం రత్నం గారు ఎన్నో మెగా ఫిల్మ్ తీశారు. అదేవిధంగా ఇది కూడా అంత భారీ బడ్జెట్తో సినిమా తీసి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న దానికి మమ్ములు లేకుండా మంచి కలెక్షన్ తీసుకుని వచ్చి ఈరోజు చరిత్ర స్థాయిలో గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
మహిళలు పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పాల్గొని రాహుకాల పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బొమ్మిరెడ్డి అభిలాష్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గంధద్వారం దురాలస్యం నిత్యపుష్మిని మేం శరణమహం ప్రపద్యే తపసోధిజాతో వనస్పతిక్షవ వృక్షోం సువర్ణసృజాం చంద్రాం కిరణ్మయీం లక్ష్మీం గాయీం విశ్యాం హిరణ్యం ప్రభూతం గావోద్యాశోశ్వాన్ కుంధేయం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ క్షవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై ఆరోపణలు తగవు. గూడూరు చిలుకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో వైకాపా నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ ఎస్సీ నాయకులు. పేదల
ఆరోగ్యంగా ఉండాలని వైద్య శిబిరాలు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి వైద్య సలహాలు ఇచ్చిన వైద్యులు. చేయూత అభినందనీయం. నరసింగరావుపేటలో ఉన్న బాల సదనంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మిహికా జన్మదినం సందర్భంగా పిల్లలకు చేపలు అందజేసిన ట్రస్టు ప్రతినిధులు. వైభవంగా శ్రావణ పూజలు. గూడూరులోని నారాయణమ్మ, రాజరాజేశ్వరి, మనుబోలులోని పోలేరమ్మ అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.